రాజమండ్రిలో వైద్య విద్యార్థినిని కారుతో ఢీకొట్టిన ఘటనలో విషాదం నెలకొంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందింది. రాజమండ్రిలో వైద్య విద్యార్థినిని కారుతో ఢీకొట్టిన ఘటనలో విషాదం నెలకొంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, నవీన్, రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన ఏదైతే ఆ ప్రమాదం ఉందో ఆ సెక్యూరిటీ సిబ్బందితో జరిగిన వివాదం వల్లనే ఇద్దరు వ్యక్తులు కారులో మత్తులో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ కూడా చెప్తున్నారు. అయితే కాలేజ్ గేటు వద్ద నుంచి సెక్యూరిటీ సిబ్బందికి కొందరు అంటే ఇటు మాల్ దగ్గర ఉన్న సిబ్బందితో గొడవ కారణంగానే వాళ్ళు కార్ ని స్పీడ్ గా పోనిచ్చారు. అయితే ముందుగా ఒక కారు వెనుక ఒక కారు ఉండడం చూసాము. అది సీసీటీవీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఇటు స్వతంత్ర హాస్పిటల్ నుంచి అంటే రాజమండ్రి నుంచి బ్రెయిన్ డెడ్ అయిన ఈ వైద్య విద్యార్థిని ఎవరైతే ఉన్నారో ప్రియాంక ప్రస్తుతం ఇటు కిమ్స్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇక్కడ డాక్టర్స్ కూడా హోప్ వదిలేసుకోండి, ఇక చేసేది ఏమీ లేదు, తను ట్రీట్మెంట్ కి అసలు రెస్పాండ్ అవ్వడం లేదు అని చెప్పేసి ఆల్రెడీ డాక్టర్స్ వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఫాదర్ మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత హోప్ ఉంటుంది అని చెప్పేసి 2 రోజులుగా వేచి చూశారు హాస్పిటల్ దగ్గర. కానీ లాభం లేకుండా పోయింది. రాత్రి 12:30కి ఇక మీరు నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పడంతో ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయి అంటే ప్రియాంక తండ్రి ఇప్పుడు పూర్తిగా మీరు మున్నీరవుతున్నారని చెప్పుకోవాలి. కాలేజ్ సెక్యూరిటీ మాల్ సెక్యూరిటీ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పి కూడా ఒక పక్క ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇంకో పక్క ఇటు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో అంటే ఒక్కసారి కాదు 2 సార్లు కాదు దాదాపు 3 సార్లు ఒకేసారి అమ్మాయి స్కూటీని గుద్దడంతో పూర్తిగా ఇప్పుడు అమ్మాయి బ్రెయిన్ డెడ్ అవ్వడం, ఇప్పుడు పూర్తిగా ఆమె చనిపోవడం జరిగింది. నవీన్. ఓకే హారిక.